దేవా, నా మొర్ర ఆలకించేవాడవు నీవే. సర్వజనానికి ఆశ్రయము నీవే. పర్వతాలను స్థిరపరిచావు. సముద్రాల ఘోషను అణిచివేస్తూ ఉన్నావు. మా మనసుల్లోని అలజడిని చల్లార్చి మా జీవితాలను ప్రశాంతపరుస్తూ ఉన్నావు. భూమిని దీవించి పలు రకాల పంటల్ని పండిస్తూ ఉన్నావు. కొండలు పచ్చదనంతో చూడముచ్చటగా ఉన్నాయి. నదులు స్వచ్ఛమైన నీటితో నిండి ఉన్నాయి. మైదానాలు లోయలు పచ్చికతో కప్పబడి ఉన్నాయి. కాలచక్రం క్రమబద్ధంగా తిరుగుతూ ఉన్నది. ఉదయ సాయంత్రాలు మా మనసుల్ని ఆనందింపచేస్తూ ఉన్నాయి. సర్వ సృష్టి నీ దీవెనలతో ఆనందిస్తూ ఉన్నది. రేయింబవళ్ళు నీ ఉనికిని చాటి చెబుతూ ఉన్నాయి. ప్రభు వీటిని సృష్టించి వీటి మధ్య మమ్ములను పుట్టించినందుకు ఎల్లప్పుడూ నిన్ను స్తుతిస్తూనే ఉంటాము. దేవా, ఈ 2025లో ఏ అపాయము మా దరికి చేరకుండా మమ్మలను నీ రెక్కల నీడలో కాచి కాపాడినందుకు గాను మీకు కృతజ్ఞతలు తెలియచేస్తూ ఉన్నాము. ఈ 2026లో మీ కృపా సమాధానాలు ఈ ఏడాది పొడవునా మాకు తోడుగా ఉండాలని, మరియ తల్లి యొక్క సహాయం మా కుటుంబాలపైన ఉండాలని, మమ్మల్ని అందరినీ చల్లగా దీవించమని కోరుకుంటూ ఉన్నాము.